నమస్తే నేటిధరణి న్యూస్ కు స్వాగతం. కొత్తపేట మండలం మోటెకుర్రు గోలకోటివారిపాలెం గ్రామంలో పీఎం సూర్యాగర్ పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని 1.50 కోట్లతో ఏర్పాటు చేసిన 11 kV లైన్ ట్రాన్స్ఫార్మర్ 11 kV బ్రేకర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు పీఎం సూర్యాగర్ పథకం వరం లాంటిదని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 2 కిలోవాట్ సామర్థ్యంతో ఉచిత సౌర విద్యుత్ యూనిట్లను ఇంటిపై ఏర్పాటు చేసి నెలకు సుమారు 240 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 200 అద్దె అందించనున్నట్లు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో 12,243 మంది అర్హులుగా గుర్తించగా ఇప్పటి వరకు 3,278 మంది ముందుకొచ్చినట్లు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ లబ్ధిదారులే ఉన్నారు. అలాగే ఇతర వర్గాల వారు 3 కిలోవాట్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే 78,000 సబ్సిడీతో పాటు బ్యాంకు రుణ సదుపాయం కూడా పొందవచ్చని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కడ మన సెంటర్ నుంచి ఊళ్ళోకి వెళ్ళి రోడ్డా మెయిన్ రోడ్ ఉంది కదా ఎక్కడ సర్వీస్ పెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు సర్వీస్ కావాలని పెట్టుకుని 4-5 రోజులు ఫ్రీగా అంతకన్నా గొప్ప ఛాన్స్ ఉండదు. మీరు అది కూడా చేసుకోండి. ఎవరైనా కనుక డిపార్ట్మెంట్ సార్ మధ్యలో గ్యాప్ ఉంది సార్. సరే లక్ష్మి ఓకే సార్. నేను ఆఫ్ చేయించి కలెక్టర్ దగ్గరికి అది అందులో పెట్టాను చేస్తామని మరి పెద్దలంతా. దానివల్ల మనకి 3 కోట్ల 60 లక్షలు ఖర్చు పెట్టారు. దానివల్ల గాలి వచ్చినా చెట్లు ఇచ్చినా మొత్తం అయినది హ్యాపీ. దాని వరకు వీళ్ళందరూ అడిగేది ఏంటంటే 3 phase సప్లై మా ఊరు కంప్లీట్ 24 hours ఉండాలి, 3 phase సప్లై కావాలి అని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటున్నారు, మోడేకుర్రు గొలకోటపాలు ఇవన్నిటితో పాటు 12 కిలోమీటర్లు మళ్ళా 11 kV అనేసి 16 3 phase ట్రాన్స్ఫార్మర్లు పెట్టామన్నారు. ఇది 100 అవి 100 కలిపి ఉన్నాయి. 16 ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఇప్పుడు పెట్టారు. దానివల్ల ఎక్కడైనా 3 phase సప్లై వచ్చేస్తుంది అంతా అన్నిటికీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు అనేది మన అభిప్రాయం. ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు కోరేది ఏంటి, మా ఊరంతా 3 phase సప్లై ఫుల్గా ఉండాలి 24 గంటలు అంటున్నారు. సార్ అక్కడ ఏం జరిగిందంటే సార్ బెల్లకూరులో 48 సింగిల్